Hi guys, this is Shivaramu Darlanka. Welcome to our YouTube channel vignansarvas. ఈరోజు మనం 17th లెసన్ మేకింగ్ ఆఫ్ ఇండిపెండెంట్ ఇండియా కాన్స్టిట్యూషన్ లో థర్డ్ పార్ట్ డిస్కస్ చేద్దాం. ఓకే, ఎగ్జామ్స్ ఆఫ్ క్రిటికైంగ్ ద కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ డిబేట్స్. అందులో ఫస్ట్ పర్సన్ ఎవరంటే మౌలానా హస్రత్ మొహానీ. మౌలానా హస్రత్ మొహానీ గారు ఈయన ఏమో ఆర్గ్యూ చేశారంటే ద కాన్స్టిట్యూషన్ మీన్స్ ద డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ ఈజ్ మియర్లీ ఏ కాపీ ఆఫ్ ద 1935 యాక్ట్. ఈయన ఏమన్నారంటే 1935 యాక్ట్లో సింపుల్గా కాపీ చేసినట్టు ఉంది, వీళ్ళు ఏం చేశారా అని చెప్పి మొహానీ గారు చెప్పారు. ఎందుకు? బికాజ్ మనకి ఫస్ట్ వీడియోలో చెప్పాను, మన కాన్స్టిట్యూషన్లో మోస్ట్ ఆఫ్ ద ఎలిమెంట్స్ అంటే సింపుల్గా చెప్పాలంటే మోర్ దెన్ హాఫ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అంతా కూడా డెరైవ్డ్ ఫ్రమ్ 1935 యాక్ట్. 1930 చట్టంలోని చాలా అంశాలనే మనం తీసుకున్నాం కాబట్టి ఆటోమేటిక్గా ఎలా ఉంటుందంటే దాన్ని కాపీ చేసినట్టుగానే ఉంటుంది. అలాగే ఇంకోటి ఆయన ఇంకేమన్నారంటే ఐఎన్సి ఇండియన్ కాంగ్రెస్ అంతా కూడా 1935 యాక్ట్ అనౌన్స్ చేసినప్పుడు అందులో కొన్ని ఎలిమెంట్స్ ఈ యొక్క యూనివర్సల్ అడల్ట్ సఫరేజ్ లేదు, అంటే అందరికీ వయోజన ఓటు హక్కు అంటామండి. సెర్టెన్ ఏజ్ తర్వాత అందరికి ఇచ్చే ఎలాంటి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద క్యాస్ట్, క్రిడ్, రీజియన్, రిలీజియన్, జెండర్ అంటే ఎలాంటి కుల, మత, జాతి, వర్ణం ఎలాంటి డిఫరెన్సెస్ లేకుండా అందరికీ సమానంగా ఇస్తే దాన్ని యూనివర్సల్ అడల్ట్ సఫరేజ్ అంటాం సెర్టెన్ ఏజ్ తర్వాత. అలాంటి వాటిని ఇనీషియల్గా లేదు, అలాగే ఇందులో కూడా సరిగ్గా లేదు అని చెప్పి అదొకటి చెప్పారు. అలాగే వాళ్ళే ఐఎన్సిఏ 1935లో గవర్నమెంట్ యాక్ట్ ఇష్యూ చేసినప్పుడు దాన్ని అపోజ్ చేశారు. ఇప్పుడు అలాంటి కాంగ్రెస్ తిరిగి 1935 యాక్ట్ ఎలిమెంట్స్ని మళ్ళా కాన్స్టిట్యూషన్లో ప్రిపేర్ చేయడం ఏంటి, అది ఎంతవరకు కరెక్ట్ అని చెప్పి మొహానీ గారు ఈ యొక్క కాన్స్టిట్యూషన్ని క్రిటిసైజ్ చేయడం జరిగింది. అలాగే అదే టైంలో మనకి దామోదర్ స్వరూప్ సెత్, మన సింపుల్గా ఈయన డిఎస్ సెత్ అని చెప్పి పిలవడం జరుగుతుంది. ఈయన ఏమన్నారంటే ఈ డ్రాఫ్ట్ అనేది అంటే డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ అంతా కూడా ఈయన మ్యాక్సిమం ఈయన ఒక సోషలిస్ట్ పర్సన్, అంటే సోషలిజం ఐడియల్స్ పై బాగా ఇంట్రెస్ట్ ఉన్న వ్యక్తి. కాబట్టి ఏంటంటే ఈయన ఏమన్నాడంటే ద డ్రాఫ్ట్ డస్ నాట్ అడాప్ట్ ఫ్రమ్ ద రీసెంట్ కాన్స్టిట్యూషన్స్, అంటే ఇది కొత్తగా తయారు చేసిన కాన్స్టిట్యూషన్ నుంచి ఏమీ లేదు. అంటే ఏంటి, పాత ఎప్పుడో 1935 యాక్ట్ అంటే అంతకు ముందున్న 1919 యాక్ట్, ఆ పాత చట్టాల అంశాలే పెట్టారు తప్ప కొత్తగా అడాప్ట్ చేసిన ఏమీ లేవు. అంటే మనకి ఈ యొక్క రష్యా రెవల్యూషన్ ఇలాంటివి వచ్చిన తర్వాత చాలా కాన్స్టిట్యూషన్లు వచ్చాయి కదా, వాళ్ళు చాలా మార్చుకున్నారు కదా, వాటి నుంచి ఈ సోవియట్ యూనియన్ నుంచి కానీ ఇలాంటివి ఏం తీసుకోకుండా వాళ్ళు ఓన్లీ సెపరేట్గా మాత్రమే తీసుకున్నారు, ఎప్పుడో పాత విషయాల్ని మళ్ళా మెన్షన్ చేశారు అని చెప్పి క్రిటిసైజ్ చేయడం జరిగింది. అలాగే ఇట్ ఇగ్నోర్స్ ద సెంట్రాలిటీ ఆఫ్ ద విలేజ్ ఇన్ ద ఇండియన్ కాంటెక్స్ట్. మన ఇండియా కాంటెక్స్కి వచ్చేప్పటికీ ఇది మొత్తం సిటీస్లో హై క్లాస్లో ఏం కాదు, చాలా వరకు ఇండియా మొత్తం అంతా కూడా ఏంటంటే విలేజే ఉంటాయి. అంటే మొత్తం అంతా కూడా ఎక్కువ గ్రామాల నుంచే మనకి విలేజ్ మొత్తం ఇండియన్ అనేది ఉంటుంది. కాబట్టి గ్రామానికి తగ్గినట్టుగా ఈ యొక్క కాన్స్టిట్యూషన్ ఎలిమెంట్స్ అనేవి సరిగ్గా లేవు అని చెప్పి ఆయన క్వశ్చన్ చేయడం జరిగింది. అలాగే ఇంకోటి ఏంటంటే ఈ యొక్క కాన్స్టిట్యూషన్ ప్రిపేర్ చేసిన వాళ్ళు ఇది కూడా కరెక్ట్ కాదు, ఎందుకంటే ఈ యొక్క ద మెంబర్స్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ వర్ నాట్ ఎలక్టెడ్ బై ద యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజ్. అంటే ఇంకోటి కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ తయారు చేసిన వాళ్ళు మనం అంతా కూడా ఏంటంటే ఎక్కువ మంది అడల్ట్ ఫ్రాంచైజ్, అందరూ జనాలు వచ్చిన వాళ్ళు అందరూ ఓటు ఎత్తెక్కిన వాళ్ళు కాదు. ఎందుకంటే చెప్పుకున్నాం ఓన్లీ 10% ఆఫ్ ఇండియన్ పాపులేషన్ కుడ్ ఓట్ ఇన్ 1946 ఎలక్షన్స్. 1946 ఎన్నికల్లో 10% మాత్రమే ఓటేశారు జనాభాలో, అంటే రిమైనింగ్ 90% పాపులేషన్ వేయలేదు. కాబట్టి కంప్లీట్గా సిఏ అంతా కూడా ఓన్లీ సమ్ రిచ్ క్లాస్ లేదా ఎడ్యుకేటెడ్ క్లాస్ వాళ్ళకి ఫేవర్గా ఉంటుంది తప్ప కామన్ మ్యాన్ ఇగ్నోర్ చేశారు అని చెప్పారు. అలాగే ఇంకోటి ఏంటంటే సేత్ గారు ఇంకో క్వశ్చన్ చేశారు, ఏంటంటే అంబేద్కర్ గారు మొత్తం అంతా కూడా చేసినప్పుడు ఏంటంటే మాక్సిమం పవర్స్ని యునైటరీ కాన్స్టిట్యూషన్గా చేశారు. కొన్ని ఇష్యూస్లో చెప్పాను మనకి ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది క్వాసీ ఫెడరల్ అంటాం, అంటే సమ్ ఇష్యూస్ అన్నింటినీ కూడా సమ్ ఇష్యూస్ ఎలా ఉంటాయి యునైటరీలా ఉంటాయి, సమ్ ఇష్యూస్ ఫెడరల్లా ఉంటాయి. సో మాక్సిమం చూసుకుంటే ఏంటంటే ఈ కాన్స్టిట్యూషన్లో డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ అంతా కూడా ఏంటంటే ఈ మోస్ట్లీ సెంట్రలైజేషన్ ఆఫ్ పవర్, ఇట్ మోస్ట్లీ ఎంఫసైజ్ ఆన్ సెంట్రలైజేషన్ ఆఫ్ పవర్స్, అంటే పవర్స్ అన్నీ కూడా సెంట్రల్గా చేసే విధంగా పెట్టుకొచ్చారు. కానీ ఇక్కడ కూర్చుంటే ఏంటంటే డస్ నాట్ హ్యావ్ రిక్వైర్డ్ సో మచ్ ఎంఫసైజ్ ఆన్ సెంట్రలైజేషన్. మరీ అంత అవసరమైంది ఇంత కాదు. ఎందుకంటే అంత సెంట్రలైజేషన్ ఎందుకు వద్దు అంటున్నారంటే ఈవెన్ మహాత్మా గాంధీ ఎంఫసైజ్డ్ ద ఫ్యాక్ట్ దట్ టూ మచ్ సెంట్రలైజేషన్ ఆఫ్ పవర్స్ మేక్స్
దట్ పవర్ టోటలిటేరియన్. అంటే ఈవెన్ ఎందుకు వద్దు అంటున్నాం అంటే సెంట్రలైజేషన్ విధానం గురించి మహాత్మా గాంధీ గారు ఏం చెప్పారు, ఇలా అధికారం అనే దాన్ని ఒకే దిక్కున మనం ఎక్కువ పెడితే సెంట్రలైజేషన్ కనుక చేస్తే ఆటోమేటిక్గా అది పవర్ టోటలిటేరియన్. టోటలిటేరియన్ మీన్స్ ఏంటంటే ఒక గ్రూప్ లేదా ఒక పర్సనే మొత్తం అధికారాన్ని అన్ని అధికారాలని కలిపి ఎక్సెస్ చేయడాన్ని టోటలిటేరియన్ అంటాం. అలా ఏమవుతుందంటే టోటలిటేరియన్ సిస్టమ్ గా మారిపోవచ్చు, గాంధీ గారు అవుతున్నారు. సో కాబట్టి మాక్సిమం ఏం చేయాలి, ఇట్ ఈస్ బెటర్ టు ఎగ్నెస్ట్ ద టోటలిటేరియనిజం. ఎందుకంటే బికాస్ ద టోటలిటేరియనిజం ఇట్ లీడ్స్ టు ద ఫ్యాసిజం. ఫ్యాసిజానికి లీడ్ చేసే విధానంగా ఉంది. అంటే వాళ్ళు నచ్చినట్టుగా ఒక నియంత్రణ ఒక రూల్ చేసుకోవచ్చు. కాబట్టి పవర్స్ ని డివిజనేషన్ చేయండి అని చెప్పి గాంధీ గారు చెప్పారు. కాబట్టి ఏంటంటే ద పవర్ షుడ్ బి డీసెంట్రలైజర్ అట్ టు ద గ్రేటెస్ట్ ఎక్స్టెంట్. మాక్సిమం అవకాశం ఉన్నంత వరకు పవర్స్ అనేవి డీసెంట్రలైజ్డ్, విడగొట్టేయాలి. ఒక దిక్కునే అధికారం ఉంచకూడదు, ఒకరికి అధికారం ఇవ్వకూడదు, అందరికి అధికారులు ఇస్తేనే అప్పుడు కరెక్ట్గా ఉంటుంది. సో ఆ విధంగా డీసెంట్రలైజేషన్ చేస్తే మనకు ఆటోమేటిక్గా ఏమవుతుందంటే ఈ యొక్క ఫ్యాసిజం ప్రాబ్లం కూడా ఫ్యూచర్లో అరైజ్ అవ్వదు. దీనివల్ల గ్రాడ్యువల్గా ఏంటంటే కంట్రీ డెవలప్ అవుద్ది. అదర్వైజ్ ఒక పవర్స్ అన్ని ఒక దిక్కునే ఉంచితే గ్రాడ్యువల్ ఇండియా కూడా ఇట్ మూవ్ టువర్డ్స్ ఫ్యాసిజం, ఫ్యాసిస్ట్గా ఉంటుంది. అంటే మనకి ఇటలీలో చూడండి, ఇటలీలో కానీ జర్మనీలో కానీ వాళ్ళు మొత్తం అధికారాలన్నీ కూడా హిట్లర్, అలాగే హిట్లర్ ఏమో జర్మనీలో హిట్లర్, ఇటలీలో ముస్సోల్ని యాక్సెప్ట్ చేశారు. ఆ విధంగానే మన ఇండియా కూడా మారిపోతుంది. కాబట్టి పవర్స్ని డీసెంట్రలైజ్ చేయాలని చెప్పి డిఎస్ సేత్ గారు చెప్పడం జరిగింది. ఇలాగా డిస్కషన్ స్టార్ట్ అయ్యాయి. అలాగే ఇంకోటి ఏంటంటే కొన్ని ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ పై కూడా స్పెషల్ డిస్కషన్ జరిగింది. అంటే ఏంటంటే ఈ యొక్క ఫండమెంటల్ రైట్స్ పైన వీటిపైన డిస్కషన్ రాయింది. అంటే ఈ యొక్క ఫండమెంటల్ రైట్స్ పై కొన్ని ఎగ్జాంపుల్ తీసుకుని వాటిపై డిస్కషన్ వచ్చింది. ఏంటంటే అందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ వన్ ఆఫ్ ద ఫండమెంటల్ రైట్ అయినా రైట్ టు ఈక్వాలిటీ. అందరూ సమానమే, సో సమానంగా ఉండే హక్కు, సమానత్వ హక్కు అంటాం. సో ఈ యొక్క ఈక్వాలిటీ రైట్ అనేది దాని గురించి డిస్కస్ చేయడం వచ్చి అందులో పాటుగానే ఏంటంటే ఇట్ వాజ్ డిసైడెడ్ టు లీగల్లీ పుట్ ద అండ్ ద ప్రాక్టీస్ ఆఫ్ అన్టచబిలిటీ. అన్టచబిలిటీ అనే దాన్ని లీగల్గా దాన్ని ఎండ్ చేయాలి అన్న దాని గురించి డిస్కషన్ వచ్చింది. ఎప్పుడు వచ్చిందంటే ఆన్ ట్యూస్డే 29th April 1947. ఆ రోజు డిస్కషన్ వచ్చినప్పుడు దాని గురించి వచ్చినప్పుడు ఏంటంటే ఒక పర్సన్ అంటే ప్రమోద్ రంజన్ ఠాకూర్ గారు స్టార్ట్ చేశారు. ఏంటంటే ఇందులో మనకి 6th clause రిగార్డింగ్ అన్టచబిలిటీ గురించి ఉంది. ఆఫ్ కోర్స్ ఆఫ్టర్ కాన్స్టిట్యూషన్ తర్వాత అన్టచబిలిటీ అనేది 17 ఆర్టికల్ ఎక్స్ప్లెయిన్ అబౌట్ ద అన్టచబిలిటీ. ఓకే, సో మనకి డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్ లో 6th clause రిగార్డింగ్ ద అన్టచబిలిటీ. ఓకే, సో ఇక్కడ అన్టచబిలిటీకి వచ్చినప్పుడు ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఏమని, అన్టచబిలిటీ ఇన్ ఎనీ ఫార్మ్ ఈజ్ అబాలిష్డ్ and the imposition of any disability, okay, disability only on that account shall be an offense. అంటే ఏంటంటే అన్టచబిలిటీ అది ఏ రకంగా ఉన్నా దాన్ని మనం రద్దు చేయాలి. అలాగే ఇంకోటి ఏంటంటే దాని గురించి ఏం చేయాలన్నా అంటే అన్టచబిలిటీ ఏ విషయంలో సంబంధించి ఎవరన్నా అపోజ్ చేసినా ఏదైనా ఇంపోజ్ చేసినా వాళ్ళని అఫెన్స్, నేరం చేసినట్టు అని చెప్పి మనకి 6th clause మెన్షన్ అయి ఉంది. కానీ ఇక్కడ అని చెప్పారనమాట, ఐ డోంట్ అండర్స్టాండ్ హౌ కెన్ వి అబాలిష్ ద అన్టచబిలిటీ వితౌట్ అబాలిషింగ్ ద వెరీ క్యాస్ట్ సిస్టమ్. సో అన్టచబిలిటీ ఏ ఫామ్లో ఉన్నా తీసేయాలి, ఎలా ఉన్నా తీసేయాలి, అన్టచబిలిటీ ప్రకారం ఏమన్నా తప్పే అని అంటున్నారు. బాగానే ఉంది, 6th clause అలా చెప్తుంది. కానీ నాకు ఒక విషయం అర్థం కావట్లేదు, అసలు హౌ కెన్ యూ అబాలిష్ అన్టచబిలిటీ అంటే ఏంటి? అసలైన రూట్ కాజ్ ఏది అన్టచబిలిటీకి? క్యాస్ట్ సిస్టమ్. అంటే ఒక చెట్టుకి అసలైన అసలైన ఆధారం కానీ మొదలు కానీ ఏమంటాం? వేళ్ళు. అలాంటి రూట్ కాజ్ అయిన క్యాస్ట్ సిస్టాన్ని అబాలిష్ చేయకుండా అన్టచబిలిటీ అబాలిష్ని ఏ విధంగా చేస్తాం? హౌ కెన్ అబాలిష్ అన్టచబిలిటీ వితౌట్ అబాలిషింగ్ ద క్యాస్ట్ సిస్టమ్. దాన్ని అబాలిష్ చేయకపోతే ఇది ఎలా అవుతుంది? బికాస్ ఎందుకంటే అన్టచబిలిటీ ఈజ్ నథింగ్, ఇట్ ఈస్ ద సిమ్టమ్ ఆఫ్ ద డిసీజ్ ఆఫ్ ద క్యాస్ట్ సిస్టమ్. క్యాస్ట్ సిస్టమ్ వల్ల వచ్చే ఒక జబ్బే అన్టచబిలిటీ. అలాంటి అన్టచబిలిటీని మనం రిమూవ్ చేయాలి అంటే ముందు క్యాస్ట్ సిస్టమ్ని అబాలిష్ చేయాలి. అది లేనప్పుడు ఇది ఎలా అవుతుంది అని చెప్పి ప్రమోద్ రంజన్ ఠాకూర్ గారు చెప్పడం జరిగింది. సో దీని కంటిన్యూషన్గా సురేంద్రనాథ్ ఎస్సీ బెనర్జీ గారు
కంటిన్యూస్ చేశారు. ఏంటంటే ఇక్కడ 6th క్లాస్లో చెప్పినట్టుగా అన్టచబిలిటీ ఏ విధంగా అబాలిష్ చేయాలి, అలాగే అన్టచబిలిటీ ఇస్ క్రైమ్ అని బాగానే అంటున్నారు. కానీ బట్ ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే ద వర్డ్ అన్టచబిలిటీ యాక్చువల్లీ రిక్వైర్స్ క్లారిఫికేషన్. We have been accustomed to this word for last 25 years. ఎందుకంటే ఆయన ఏమన్నారంటే బెనర్జీ గారు, అన్టచబిలిటీ అనే వర్డ్ అనేది మనం కొంచెం క్లారిఫికేషన్ కావాలి, ఆ వర్డ్ కొంచెం క్లారిటీ ఇవ్వాలి, దాని మీనింగ్ అంటే ఏంటి. బికాస్ ఎందుకంటే వర్డ్ మనం 25 years నుంచి వాడుతున్నాం. 25 years నుంచి ఎందుకు అన్నామంటే ఎందుకంటే ఇది డిస్కషన్ వచ్చే టైంకి 1947. సో 25 years అంటే రఫ్గా ఎంత అవుతుంది, 1932. ఏంటి 1932 డిస్కషన్ అంటే, అక్కడ డిస్కషన్ ఎందుకు వచ్చిందంటే 25 అన్న వర్డ్ ఎందుకు వచ్చిందో చెప్తాను. ఎందుకంటే 1932లో ఈ యొక్క బ్రిటిష్ గవర్నమెంట్ మనకి కమ్యూనల్ అవార్డ్ అని చెప్పి ఒక అనౌన్స్మెంట్ చేసింది. కమ్యూనల్ అవార్డ్ అంటే ఈజ్ నథింగ్ బట్ ద ఏ స్పెషల్ ఎలక్టరేట్ సిస్టమ్ టు ద డిప్రెస్డ్ క్లాసెస్. అంటే పర్టికులర్గా ఎవరైతే బాగా డిప్రెస్డ్, అది ఎస్సీఎస్ అవ్వచ్చు, ఎస్టీస్ అవ్వచ్చు, వాళ్ళకి స్పెషల్గా ఎలక్టోరేట్స్ అంటే ఓటింగ్లో కానీ ఇవన్నింటిలో రిజర్వేషన్స్ ఇస్తామని చెప్పి ఒక అనౌన్స్మెంట్ చేశారు. దాన్ని కమ్యూనల్ అవార్డ్ అంటారు. ఓకే, సో ఆ టైంలో 1932లో ఆగస్ట్లో బ్రిటన్ ప్రైమ్ మినిస్టర్ అయిన రామ్సే మెక్డొనాల్డ్ గారు అనౌన్స్ చేయడం జరిగింది. సో అప్పుడు అనౌన్స్ చేసినప్పుడు 1932లో ఆ టైంలో గాంధీ ఈ పూనా దగ్గర ఉన్న ఎరవాడ జైలు ప్రిజన్లో ఇంప్రిజన్మెంట్ ఫేస్ చేస్తున్నారు. సో ఆయన దానికి వ్యతిరేకంగా ఏం చేశారంటే ఈ యొక్క పూనాలోనే ఆ ప్రిజన్లోనే ఆయన ఫాస్టింగ్ చేయడం స్టార్ట్ చేస్తారు. సో అప్పుడు వచ్చినప్పుడు గాంధీ గారికి అలాగే ఆ టైంలో ఈ యొక్క డిప్రెస్డ్ క్లాస్ కమ్యూనిటీ నుంచి రిప్రజెంట్ అయిన అంబేద్కర్ గారికి మధ్య ఒక అగ్రిమెంట్ జరుగుతుంది. దాన్నే పూనా ప్యాక్ట్ అని చెప్తాం 1932లో సెప్టెంబర్లో. సో దాని ప్రకారం డిస్కషన్ అయిపోయింది. ఓకే, తర్వాత గాంధీ గారు చెప్పినట్టుగా అంటే రిజర్వేషన్స్ బ్రిటిష్ వాళ్ళు ఇస్తానన్నట్టు కాకుండా ఇండియన్ గవర్నమెంట్ అంటే ఇండియన్ సిచ్యువేషన్ తగినట్టుగా అంటే బ్రిటిషర్స్ సెపరేట్గా అంటే ఒక ప్రాంతానికి చెందినట్టుగా ఇస్తామని చెప్పారు. గాంధీ దాన్ని ఒక ప్రాంతానికి కాదు అన్ని ప్రాంతాలకి చెల్లే విధంగా అంటే ఏంటి, అన్ని ప్రాంతాలలో ఉన్న ఎస్సీ ఎస్టీ పీపుల్కి చెందే విధంగా ఇవ్వాలని చెప్పి గాంధీ దానిపై స్ట్రెస్ చేయడం జరిగింది. సో ఇనీషియల్గా గాంధీ కూడా అపోజ్ చేస్తారు చాలా మంది. సో ఆ విధంగా ఏంటంటే గాంధీ గారు ఆ టైం నుంచి డిప్రెస్డ్ క్లాస్కి ఒక అపోనెంట్గా తయారయ్యారు. సో ఆయనపై నెగిటివ్ ఉంది అన్నట్టుగానో లేకపోతే ఇంకా వీళ్ళు ఇంకా డెవలప్ చేయాలని ఒపీనియన్తో ఇవరికి ఏం చేస్తారంటే ఆ 1932లో ఆయన ప్రెజర్ నుంచి రిలీజ్ అయిన తర్వాత ఆయన హరిజన్ మూవ్మెంట్ అని చెప్పి స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో హరిజన్ మూవ్మెంట్ అప్పటి నుంచి అన్టచబిలిటీ అనేది అంటరానితనం అనే దాన్ని నిషేధించాలి. హరిజనులు అంటే ఎవరో కాదు, హరిజనులు, భగవంతుని పిల్లలు. హరి అంటే మీన్స్ విష్ణుమూర్తి పిల్లలు, దేవుడి పిల్లలు అని చెప్పి గాంధీ గారు స్టార్ట్ చేయడం జరిగింది. ఆ విధంగా అప్పటి వరకు డిప్రెస్డ్ క్లాస్ ఇలాంటి వాటిని హరిజనులు అనేవాడు గాంధీ గారు స్టార్ట్ చేశారు. ఓకే, సో అప్పటి నుంచి దానికి వాడుతుంది. అంటే 1932 కాబట్టి 1947కి 25 years అవుతుంది. అప్పటి నుంచి వాడుతున్నాం అని చెప్పి ఎస్సీ బెనర్జీ గారు అప్పుడు ఇష్యూని మనకి మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, సో ఆ వర్డ్కి క్లారిఫికేషన్ కావాలి. ఎందుకంటే ఆ వర్డ్ని ఎక్కడ పడితే అక్కడ వాడుతున్నాం. ఏంటంటే సమ్ టైమ్స్ మియర్లీ టేకింగ్ ఏ గ్లాస్ ఆఫ్ వాటర్. ఒక గ్లాస్ అంటే ఏంటి, ఒకళ్ళ ఇంటికాడ నీళ్ళు తాగకూడదా, వాళ్ళు అన్టచబిలిటీ అంటరాని వాళ్ళని లేదా అంటరాని వాళ్ళు కాబట్టి వాళ్ళు నీళ్ళు ఇవ్వకూడదని ఒక బోర్ దగ్గర అవ్వచ్చు లేదా బావి దగ్గర అవ్వచ్చు వాటర్ ఇవ్వకూడదు, అలాంటి దగ్గర వాడుతున్నారు. అలాగే టెంపుల్ ఎంట్రీ, దేవాలయంలోకి రాకూడదు, హరిజనులు అనేవాళ్ళు దేవాలయంలోకి రాకూడదు అన్న దగ్గర వాడుతున్నారు హరిజనులని. అలాగే వాళ్ళతో కలిసి ఇంటర్ క్యాస్ట్ డిన్నర్, కలిసి భోజనం చేయకూడదు, కలిసి ఉండకూడదు అని. అలాగే ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్, కలిసి వివాహం చేసుకోకూడదు. ఇలాగా చాలా ఇష్యూస్లో మనం చెప్తున్నారు. మెయిన్గా ఈ యొక్క అన్టచబిలిటీ గురించి మహాత్మా గాంధీయే మెయిన్ ఎక్స్పోనెంట్, ఎక్కువ ఆయనే ప్రధానంగా చెప్పుకుంటూ వచ్చారు. సో కాకపోతే ఏంటంటే చాలా వరకు వివరించినాం కానీ అసలు దాని ఒక క్లియర్ వర్డ్ మీనింగ్ అనేది ఇప్పటికీ రావట్లే. బికాస్ ఎందుకంటే దెర్ ఈస్ నో డిస్టింక్షన్ బిట్వీన్ ద అన్టచబిలిటీ అండ్ ద క్యాస్ట్ డిస్టింక్షన్. ఇక్కడ అన్టచబిలిటీకి క్యాస్ట్ అనేది వేరే వేరే కాదు. ఎందుకంటే క్యాస్ట్లో పాటే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్రాలు అనేవి ఇవన్నీ కులాలు. క్యాస్ట్ అంటే ఇది మళ్ళీ క్యాస్ట్లు అంటే చాలా వరకు వెళ్ళిపోతాం. సో క్యాస్ట్ డిస్టింక్షన్ అది, ఆ డిస్టింక్షన్లో వీళ్ళ మధ్య ఉన్న డిఫరెన్సెసే అన్టచబిలిటీగా మనకు మారింది. సో కాబట్టి ఆ మధ్య డిఫరెన్సెస్ అనేది మనం చెప్తాం. బికాస్ ఎందుకంటే ఆల్రెడీ ఈ యొక్క ప్రమోద్ రంజన్ ఠాకూర్ గారు చెప్పారు ఏమని,
సో ఆయన చెప్పిన దాని ప్రకారం ఏంటంటే రెండు కూడా అన్టచబిలిటీ క్యాస్ట్ అనేవి రెండు వేరు కాదు, రెండు ఒకటే అని చెప్పి ఠాకూర్ గారు ఆల్రెడీ చెప్పారు. నిజమే రెండు, బికాస్ ఎందుకంటే రెండు కూడా ఒకటే, రెండు ఒకదాన్ని కూడా తీసి విడదీయడం అనేది అవ్వదు. కాబట్టి అన్టచబిలిటీని అబాలిష్ చేయాలంటే మస్ట్ అండ్ షుడ్గా క్యాస్ట్ సిస్టమ్ కూడా అబాలిష్ చేయాలి అని చెప్పి ఠాకూర్ గారు చెప్పిన దాన్నే ఎస్సీ బెనర్జీ గారు దాన్నే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. తర్వాత నెక్స్ట్ రోహిణి కుమార్ చౌదరి, ఆయన ఏం చెప్పారంటే అన్టచబిలిటీ అనేది అంటే అన్టచబిలిటీ దాని గురించి డిస్కషన్ వచ్చినప్పుడు ఈయన క్లియర్గా ఏం చేశారంటే అన్టచబిలిటీ మీన్స్ ఎనీ యాక్ట్ కమిటెడ్ ఎక్సర్సైజ్ ఆఫ్ డిస్క్రిమినేషన్ ఆన్ గ్రౌండ్స్ ఆఫ్ రిలీజియన్, క్యాస్ట్, లాఫుల్ ఒకేషన్ ఆఫ్ లైఫ్. ఈయన ఏం చెప్పారంటే అన్టచబిలిటీ అనేది ఏదైనా ఏ విషయంలో అన్నా, అంటే ఒక మత విషయంలో అవ్వచ్చు, ఒక వ్యక్తి క్యాస్ట్ విషయంలో అవ్వచ్చు, అతను ఒక జీవించే విధానం అవ్వచ్చు, ఏ విషయంలో అన్నా తగ్గించి మాట్లాడితే అది అన్టచబిలిటీయే, లేదా తక్కువ చేసి మాట్లాడినా అది అన్టచబిలిటీ అవుతుంది అని చెప్పి రోహిణి కుమార్ చౌదరి గారు చెప్పారు. అంటే మతం ప్రకారం నీ తక్కువ మతంరా అన్నా అది అన్టచబిలిటీయే, క్యాస్ట్ అంటే అలాగ అవుతుంది, జీవించాలంటే నేను బాగా ఉన్నా నువ్వు బాగా పూరుగా ఉన్నా అన్నా అది అన్టచబిలిటీయే. అందువల్ల రోహిణి కుమార్ చౌదరి గారు దానికి అపోజిషన్ వచ్చింది. ఓకే, ఆ టైంలో కేఎం మున్షి గారు చెప్పుకొచ్చారు, ఎందుకంటే ఆయన అపోజ్ చేశారు. బికాస్ ఎందుకంటే రోహిణి కుమార్ గారు చెప్పిన దాని ప్రకారం యాక్సెప్ట్ చేస్తే ఇది ఎలా అవుతుందంటే ఈవెన్ డిస్క్రిమినేషన్ ఆన్ ద గ్రౌండ్ ఆఫ్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఆర్ ఈవెన్ సెక్స్ బికేమ్ ద అన్టచబిలిటీ. ఆయన చెప్పిన దాని ప్రకారం ఏ విషయం ప్రకారం అయినా తక్కువగా మాట్లాడితే అది అన్టచబిలిటీ అంటున్నారు. అంటే ఏంటి, ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు సిటీలో పుట్టావు, నువ్వు విలేజ్లో పుట్టావంటే అది తక్కువ చేసి మాట్లాడినట్టే, లేదా నువ్వు ఆ లేడీ అంటే జెంట్ హై కాబట్టి అది తక్కువ చేసి మాట్లాడే అది అన్టచబిలిటీ అవుతుంది. సో అది చాలా ప్రాబ్లం అవుతుందని చెప్పి కేఎం మున్షి గారు అనౌన్స్ చేయడం జరిగింది. సో అప్పుడు ఆ తర్వాత ధీరేంద్రనాథ్ దత్తా, డిఎన్ దత్తా అంటాం, డిఎన్ దత్తా గారు ఏమన్నారంటే నిజమే, సో ఈ డిఫినేషన్ అంతా కూడా రోహిణి కుమార్ చౌదరి గారు చెప్పింది మీరు యాక్సెప్ట్ చేయొచ్చు, చేయకపోవచ్చు. అంటే ఏంటి, రోహిణి కుమార్ చౌదరి గారు ఏమన్నారు, ఏ ఫామ్ లో చెప్పినా ఎవరిని డిస్క్రిమినేట్ చేసినా కానీ ఖచ్చితంగా అది అన్టచబిలిటీ అంటున్నారు. కానీ ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఇట్ ఈస్ నెససరీ దే షుడ్ బి సమ్ డెఫినేషన్ పుట్ ఇన్. అన్టచబిలిటీ అనే దానికి ఖచ్చితంగా దాన్ని మీరు యాక్సెప్ట్ చేస్తారో చేయదో పక్కన పెట్టండి, ఖచ్చితంగా అన్టచబిలిటీ అనే దానికి ఖచ్చితంగా డెఫినేషన్ ఉండాలి. ఎందుకంటే ఇన్ ఎనీ ఫామ్ అన్టచబిలిటీ ఇన్ ఎనీ ఫామ్ ఈజ్ ఏ అఫెన్స్ అని చెప్పి ఉండాలని చెప్పి రోహిణి కుమార్ చౌదరి గారు చెప్పారు. సో దాని ప్రకారం ఏమవుతుంది, చాలా ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే ఏ మ్యాజిస్ట్రేట్ జడ్జ్ డీలింగ్ విత్ అఫెన్స్ షాల్ హ్యావ్ టు లుక్ ద డెఫినేషన్. ఏదైనా ఒక జడ్జి కానీ ఏదైనా ఒక మ్యాజిస్ట్రేట్ ఒక ఇష్యూ గురించి ఒక గొడవ గురించి డిస్కస్ చేయాలంటే దాని గురించి పూర్తి అర్థం తెలియాలి. సో ఒక మ్యాజిస్ట్రేట్ ఒక ఇష్యూని ఒకలా ఆలోచించి అంటే ఏంటి, ఒక ఇష్యూని ఒక అన్టచబిలిటీగా ట్రీట్ చేసినప్పుడు వేరే మ్యాజిస్ట్రేట్ వేరే దాని అన్టచబిలిటీ తీసుకురావచ్చు. సో ఈ విధంగా ఏమవుతుందంటే చాలా వరకు కూడా అంటే ఏంటంటే జడ్జిమెంట్ అనేవి దెర్ ఈస్ నో యూనిఫార్మిటీ ఇన్ జడ్జిమెంట్స్. అలాగే ఇట్ ఈస్ వెరీ డిఫికల్టీ ఫర్ ద జడ్జ్ టు డిసైడ్ కేసెస్. ఏ కేసుని ఎలా డిసైడ్ చేయాలో కూడా చాలా ప్రాబ్లం అవుతుంది. కాబట్టి మీనింగ్ అనేది మనకు కావాలి. అలాగే ఇంకోటి ఏంటంటే సింపుల్ గా నేను చెప్పేది ఏంటంటే ఈ ఇష్యూ టేక్ ఇట్ ద యూనియన్ లెజిస్లేచర్ విల్ డిఫైన్ ద వర్డ్ అన్టచబిలిటీ. సో క్లియర్ గా యూనియన్ లెజిస్లేచర్ దీనిపై అన్టచబిలిటీ అనిపై చేయాలి. సో అప్పుడు దట్ ద కోర్ట్స్ మైట్ ప్రెస్క్రైబ్ ప్రాపర్ పనిష్మెంట్. అప్పుడే కోర్ట్స్ అనేవి కరెక్ట్ పనిష్మెంట్ ఇవ్వగలవు, కరెక్ట్ గా జడ్జిమెంట్ ఇవ్వగలవు అని చెప్పి ధీరేంద్రనాథ్ దత్తా గారు చెప్పారు. సో ఫైనల్ గా ఈ తర్వాత ఇంకా డిస్కషన్ ఆపేశారు ఫండమెంటల్ రైట్స్ పై. సో ఈ విధంగా మనకి ఏంటంటే కొన్ని ఇష్యూస్ పై డిస్కషన్స్ అన్ని వచ్చాయి. సో ఇప్పుడు చూడండి, ఈ డిస్కస్ చేయడం ద్వారా డిఫరెంట్ ఐడియాస్ కానీ డిఫరెంట్ ఒపీనియన్స్ అనేవి రావడం జరిగింది. ఓకేనా, వీటన్నిటి మంచిగా ఓవరాల్ గా చేసుకొచ్చి ఐరనింగ్ అవుట్ ద డిఫరెన్సెస్ అన్నాం. అంటే కాన్స్టిట్యూషన్ తయారు చేసే టైంలో అన్ని తీసుకుని వచ్చి ఓకే దీన్ని ఇలా సాల్వ్ చేయాలి, దాన్ని అలా సాల్వ్ చేయాలని చెప్పి ఫైనల్ గా ఒక కన్క్లూజన్ చేసి రావడం జరిగింది. అలాగే అండ్ కమ్ టు ద కాన్స్టిట్యూషన్. సో కాన్స్టిట్యూషన్ అండ్ సోషల్ ఇంజనీరింగ్. సో కాన్స్టిట్యూషన్ సోషల్ ఇంజనీరింగ్ అంటే ఏంటంటే ఇండియన్ కాన్స్టిట్యూషన్ తయారు చేసినప్పటికీ ఇండియన్ సొసైటీని తీసుకోవాలంటే ఇట్ వాస్ రిటన్ విత్ ఇన్ఈక్వాలిటీస్, injustice, deprivation, and the victims of colonial policies which had exploited its economy. ఎందుకంటే ఇండిపెండెన్స్ వచ్చినప్పటికీ ఇండియన్ సొసైటీలో ఉన్న సిచ్యువేషన్ తీసుకెళ్లాలంటే
దెర్ ఇస్ నో ఈక్వాలిటీ. ఇద్దరు చాలా మంది డిఫరెన్సెస్ ఉన్నాయి. అది క్యాస్ట్ అవ్వచ్చు, సోషల్ కావచ్చు, ఫైనాన్షియల్ కావచ్చు, ఏదైనా సరే దెర్ ఇస్ ఏ ఇన్ఈక్వాలిటీ. అలాగే ఇంజస్టిస్, హైయర్ క్లాస్కి జస్టిస్ ఉంటుంది, లోవర్ క్లాస్ ఇంజస్టిస్ ఫేస్ చేస్తున్నారు. అలాగే డిప్రైవేషన్, చాలా లోవర్ క్లాస్ డిప్రైవ్ అవుతున్నారు. ఇంకోటి ఏంటంటే బ్రిటిష్ వచ్చి కొలోనియల్ కంట్రీ వల్ల వాళ్ళ యొక్క రూల్స్ వల్ల ఏంటంటే ఇండియన్ ఎకానమీ చాలా వరకు ఎక్స్ప్లాయిటెడ్, దోచుకోబడింది. చాలా బ్యాక్వర్డ్ కండిషన్లో మనకి 1947లో ఇండిపెండెన్స్ అనేది మనకు రావడం జరిగింది. సో కాబట్టి ఇప్పుడు వచ్చిన మన కాన్స్టిట్యూషన్ ఏం చేయాలి? ఇట్ హ్యాడ్ టు ఫెసిలిటేట్ సోషల్ చేంజ్ అండ్ ఆల్సో ఫర్ ద డెవలప్మెంట్. సో ఇప్పుడు మనం పెట్టుకునే కాన్స్టిట్యూషన్ అనేది మన సొసైటీని మార్చాలి, అట్ ద సేమ్ టైం మన ఫ్యూచర్ డెవలప్మెంట్ అయ్యే విధంగా కూడా ఉండాలి అని చెప్పడం జరిగింది. సో దానికి సంబంధించే జవహర్లాల్ నెహ్రూ గారు కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఏంటంటే ద నేషన్ ఆన్ ఎ మూవ్ థ్రోయింగ్ అవే ద షెల్ ఆఫ్ ఇట్స్ పాస్ట్ పొలిటికల్ అండ్ పాసిబుల్ సోషల్ స్ట్రక్చర్ అండ్ ఫ్యాషనింగ్ ఫర్ ఇట్ సెల్ఫ్ ఏ న్యూ గవర్నమెంట్ ఇన్ ఇట్స్ ఓన్ మేకింగ్. అంటే ఏంటంటే జవహర్లాల్ నెహ్రూ గారు ఏం చెప్పారంటే మన దేశం అనేది అప్పటి వరకు ఉన్న పాత ఒక నత్తగొల్ల కానీ ఇలాంటి వాటిని చూసుకుంటే అందులో పాత గొల్ల నుంచి బయటకు వచ్చి దాన్ని ఉన్న సోషల్ స్ట్రక్చర్ మార్చుకుని ఒక కొత్త గార్మెంట్ అంటే ఒక కొత్త నగగా దానికి ఎలా తయారు చేసుకుంటుందో మనం అలా తయారు చేయాలి. మనం బాగా బ్యాక్వర్డ్ నుంచి ఉన్నాం, చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. వీటన్నిటిని వదిలి వాటిని బేస్ చేసుకుని మనం ఫ్యూచర్ బాగా డెవలప్ చేసి డెకరేట్ చేసుకునే విధంగా ఉండాలి అని చెప్పి ఈయన జవహర్లాల్ నెహ్రూ పొలిటికల్గా చెప్పడం జరిగింది. సో అలాగే ఇంకోటి ఏంటంటే కాన్స్టిట్యూషన్ వచ్చినప్పుడు చాలా ప్రొవిజన్స్ అనేవి సోషల్ చేంజ్ కోసం ఇంక్లూడ్ చేయడం జరిగింది. ఆల్రెడీ మనం ఇప్పుడు చెప్పుకున్నాం, అబాలిషన్ అన్టచబిలిటీ అబాలిష్ చేయాలని చెప్పాను. ఆర్టికల్ అయితే 17 ఆర్టికల్ అన్టచబిలిటీ అబాలిషన్ గురించి మనం చెప్తుంది. అలాగే ఇంకా ఈ యొక్క అన్టచబిలిటీ అబాలిషన్ చేయాలంటే ఇంకా దేని గురించి ఏంటంటే ఈ యొక్క SC ST షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్కి ఈ కాన్స్టిట్యూషన్లో సెపరేట్ ప్రొవిజన్ పెట్టి వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. బికాజ్ ఎందుకంటే ఇప్పుడు ఏదో కాన్స్టిట్యూషన్ ఇచ్చి వాళ్ళకి ఏదో సమ్ రైట్ ఈక్వాలిటీని గ్రాంట్ చేసి మీరు అంత తక్కువ అనకండి, వాళ్ళు ఎక్కువ ఈక్వలే అని చెప్పినంత మాత్రాన ఇట్స్ నాట్ ఎనఫ్ టు ఓవర్కమ్ ద ఏజ్ ఓల్డ్ ఇంజస్టిస్ సఫర్డ్ బై దీస్ గ్రూప్స్. అంటే ఈ ఒక్కసారిగా ఇప్పుడు పెట్టి మీద వాళ్ళిద్దరు సమానమే, వాళ్ళు సరిగ్గా చూడండి, వాళ్ళని ఈక్వల్గా చూడండి అంటే ఎప్పటి నుంచో కొన్ని సంవత్సరాలు హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్ నుంచి వాళ్ళ మధ్య ఉన్న డిఫరెన్సెస్ని ఒక్కసారిగా పోవు. ఖచ్చితంగా వాళ్ళు ఇంకా బాగా డ్రాబ్యాక్లోనే ఉంటారు. ఇది ఎప్పుడు వస్తుందంటే అదన్నీ కూడా ఓవర్ రైడింగ్ అనేది ఎప్పుడు దొరుకుతుంది? వాళ్ళకి ఎగ్జాక్ట్గా రైట్ టు ఓట్ ఇచ్చి అలాగే కాన్స్టిట్యూషన్లో వాళ్ళకంటూ ఒక స్పెషల్గా అంటే కొన్ని వాళ్ళ ఇంట్రెస్ట్లన్నీ ప్రొటెక్ట్ చేస్తూ కొన్ని స్పెషల్ రైట్స్ కానీ కొన్ని స్పెషల్ ప్రొవిజన్స్ పెట్టినప్పుడు మాత్రమే అవి సక్సెస్ అవుతాయని చెప్పి కాన్స్టిట్యూషన్ మేకర్స్ ఏం చేశారంటే దే ఇంక్లూడ్ ద ప్రొవిజన్ ఫర్ ద రిజర్వేషన్ ఫర్ SC ST పీపుల్. ఓకే, సో వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్లు అన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఇవన్నీ చేస్తూ మనకి ఏంటంటే SST పీపుల్కి బెనిఫిట్ ఇస్తూ మనకి కొన్ని రిజర్వేషన్స్ కానీ అంటే గవర్నమెంట్ సెక్టార్లోను పొలిటికల్గాను అంటే లెజిస్లేచర్ సెక్టార్లోను పబ్లిక్ సెక్టార్ అండ్ లెజిస్లేటివ్ సెక్టార్స్లో రిజర్వేషన్స్ ఇవ్వడం అనేది జరిగింది. అలాగే కాన్స్టిట్యూషన్కి వచ్చేప్పటికి ఇంకా ఉన్న ఇంపార్టెంట్ ఐడియాస్ ఏంటంటే దాన్ని DPSP అంటారు, డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ. అంటే గవర్నమెంట్ ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా రూల్ చేయాలి, ఏ విధంగా ఏమైనా చూడాలి, ఎలా చేయాలనిపై కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి. వాటిని DPSP డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటారు. అంటే ఇట్ గివ్ ఏ సెట్ ఆఫ్ మెయిన్ సోషల్ సిస్టమ్స్ బిఫోర్ ద గవర్నమెంట్. గవర్నమెంట్ ముందు ఏంటంటే అసలు ఏ విధంగా ఉన్నాయి, అసలు ఏంటని చెప్పి మెయిన్ సోషల్ స్ట్రక్చర్ గురించి మనం చెప్తాయి. అందులో వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ సోషల్ ఇంజనీరింగ్ ఏంటంటే దట్ ఈస్ ద ప్రాబ్లమ్ ఆఫ్ రైట్ ఆఫ్ మైనారిటీస్. మనకు వచ్చినప్పుడు ఏంటంటే క్యాస్ట్తో పాటుగా ఇంకో ప్రాబ్లం వచ్చింది, మైనారిటీ ప్రాబ్లం. బికాస్ ఇన్ ఇండియా ఇట్ ఈస్ ఎ ల్యాండ్ ఆఫ్ ద వాస్ట్ రిలీజియస్ గ్రూప్స్. ఓకే, సో చాలా మతాలన్నీ కూడా మన ఇండియాలో ఉన్నాయి. అలాంటి మతాలన్నింటినీ మొత్తం ఓవరాల్గా చేసుకుని రావాలి అంటే ఖచ్చితంగా దానికి మనం స్పెషల్ ప్రొవిజన్స్ ఉండాలని చెప్పి ఈ DPSPలో మెన్షన్ చేయడం జరిగింది. సో దానికోసం ఏంటంటే బికాస్ ఎందుకంటే మైనారిటీని మనం ప్రొటెక్ట్ చేయకపోతే ఆల్రెడీ మనం prior to the Second World War and during the time of the Second World War we saw the sad experience of the suppression of Jewish minority in Nazi Germany. అంటే జర్మనీలో నాజీ పార్టీ వాళ్ళు మెజారిటీ ఉండడం వల్ల అక్కడ ఉన్న జ్యూస్ మైనారిటీ సెక్షన్ కాబట్టి తక్కువ మంది కాబట్టి వాళ్ళని ఎంత విధంగా సప్రెస్ చేశారో సుమారుగా 6 మిలియన్స్ అఫీషియల్ క్యాల్కులేషన్ ప్రకారం
అంటే 60 లక్షల మందిని వరకు చంపేశారని చెప్పుకుంటాం. అలా ఏ విధంగా జరిగింది? బికాస్ దే ఆర్ ద మైనర్ ఇన్ నెంబర్, కాబట్టి తక్కువ, కాబట్టి అలాంటి ప్రాబ్లం ఉండకూడదంటే వాళ్ళను మనం సమ్ రైట్ ఇవ్వాలి, ప్రొటెక్ట్ చేయాలి. కాబట్టి ఏం చేస్తే ద కాన్స్టిట్యూషన్ మేకర్స్ డిసైడ్ టు గివ్ సమ్ స్పెషల్ ప్రొటెక్షన్ టు ద మైనారిటీ కమ్యూనిటీస్. ఆ మైనారిటీకి తక్కువగా ఉన్న మతాలన్నిటికీ ప్రొటెక్ట్ ఇవ్వాలి, లేకపోతే రేపు పొద్దున ప్రాబ్లం అవుతుంది అని చెప్పి డిపిఎస్పిని మెన్షన్లో అందులో ఒక పార్ట్గా పెట్టడం జరిగింది. సో అందులో ఏంటంటే వన్ సచ్ రైట్ ఏంటంటే ద రైట్ ఆఫ్ ద రిలీజియస్ మైనారిటీస్ టు రన్ దేర్ ఓన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్. ఇందులో వన్ ఆఫ్ ద రైట్ ఏంటంటే ఈ యొక్క మైనారిటీ ఉన్నవన్నీ కూడా వాళ్ళ మతాలన్నీ ప్రచారం చేసుకోవచ్చు, లేదా వాళ్ళ మతానికి సంబంధించిన ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ రన్ చేసుకునే ఆ రైట్ అనేది ఈ మైనారిటీస్కి ఇవ్వడం జరిగింది. అట్ ద సేమ్ టైం అలాంటి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్కి కూడా గవర్నమెంట్ ఫండ్స్ ఇస్తుంది. అంటే గవర్నమెంట్ కొన్నిసార్లు ఆ ఫండ్స్ ఇచ్చి వాటిని డెవలప్ చేయడానికి ట్రై చేస్తుంది. ఎందుకంటే యాజ్ పర్ సెక్యులర్ స్టేట్, అంటే సెక్యులర్ ప్రిన్సిపల్ ప్రకారం ఏంటి, గవర్నమెంట్ ద గవర్నమెంట్ డిడ్ నాట్ సపోర్ట్ ఆర్ డిడ్ నాట్ అపోజ్ ఎనీ వన్ ఆఫ్ ద రిలీజియన్. ఏ మతాన్ని సపోర్ట్ చేయకూడదు, ఏ మతాన్ని వ్యతిరేకించకుండా అన్ని మతాల్ని ట్రీటెడ్ ఆల్ రిలీజియన్స్ యాజ్ ఏ ఈక్వల్, అన్ని మతాల్ని సరిగ్గా చూడాలి. కాకపోతే ఇక్కడ మన రైట్ ఆఫ్ మైనారిటీస్ ప్రకారం హయ్యర్ అంటే మెజారిటీ రిలీజియన్ తప్పించి మిగిలిన మైనారిటీ రిలీజియన్స్ అన్నిటికీ కూడా పబ్లిక్ సెక్టర్ కావచ్చు, లెజిస్లేచర్ సెక్టర్ అవ్వచ్చు, వీటన్నిటిలో రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది. అలాగే వాటి యొక్క ఇన్స్టిట్యూషన్స్కి ఫండ్స్ని కూడా రిలీజ్ చేయడం అనేది జరిగింది. ఇస్ ఎ పార్ట్ ఆఫ్ ద సోషల్ ఇంజనీరింగ్ డైరెక్టివ్ ప్రిన్సిపల్ ఆఫ్ స్టేట్ పాలసీలో ఇది ఒక పార్ట్ అని చెప్తాం. సో ఇది మెయిన్ ఎలిమెంట్స్ అని చెప్పొచ్చు. సో నెక్స్ట్, సో కాన్స్టిట్యూషన్. సో ప్రజెంట్ కాన్స్టిట్యూషన్ ఎలా ఉంది అని చెప్పాలంటే యాక్చువల్లీ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ప్రిపేర్ చేయడానికి మనకి టైం అనుకుంటే 2 years 11 months 18 days అని చెప్తాం. 2 సంవత్సరాల 11 నెలల 18 రోజులు పట్టింది కాన్స్టిట్యూషన్ ప్రిపేర్ చేయడానికి. అలాగే నియర్లీ 64 lakhs 64 లక్షల మనీ కూడా దానికి వచ్చేయిందని చెప్తాం. సో 1950లో కాన్స్టిట్యూషన్ ఎలా ఉంది, 2020లో కాన్స్టిట్యూషన్ ఎలా ఉంది ఏంటని చెప్పుకోవాలనుకుంటే, సో 1950లో అంటే డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్లో చాలా మోడిఫికేషన్స్ జరిగాయి. ఎందుకంటే డ్రాఫ్ట్ కాన్స్టిట్యూషన్లో ఓన్లీ 315 ఆర్టికల్సే ఉంటాయి. తర్వాత చాలా మోడిఫికేషన్ జరిగాయి, చాలా సజెషన్స్ యాడ్ చేశారు, ఎడిట్ చేశారు, డిలీషన్ చేశారు, అన్నీ చేసి ఫైనల్గా యాక్సెప్ట్ చేసిన దానికి ఆ 1950 కాన్స్టిట్యూషన్కిలో ఆర్టికల్స్ చూసుకుంటే మొత్తం టోటల్లీ 395 ఆర్టికల్స్ ఉంటే, అది 2020కి మనం చూసుకుంటే 448 ఆర్టికల్స్. అలాగే 1950లో మొత్తం ఆర్టికల్స్ అన్నిటినీ కూడా 22 పార్ట్స్గా డివిజన్ చేస్తే 2020కి అవి 25 పార్ట్స్గా మళ్ళా రీడివైడింగ్ జరిగింది. ఓకే, 1950లో 22 పార్ట్స్, 2020లో 25 పార్ట్స్. అలాగే 1950లో 8 షెడ్యూల్స్ ఉంటే 2020కి 12 షెడ్యూల్స్గా మార్చారు. అంటే అప్పుడు చెప్పిన ఇంకా న్యూ ఎలిమెంట్స్ చాలా యాడ్ అయ్యాయి. అలాగే 1950లో దెర్ ఇస్ నో అపెండిసెస్. అంటే యాక్చువల్లీ ఏంటంటే షెడ్యూల్లోనే క్లియర్గా మెన్షన్ చేస్తారు, కొన్ని అంశాలను షెడ్యూల్లో కాకుండా ఇంకా ఎలాబరేట్ చేయాలి అన్నప్పుడు అపెండిసెస్ అనేది వాడుతున్నారు. సో 1950లో అలాంటి అపెండిసెస్ లేవు. బట్ 2020కి వచ్చేప్పటికి నియర్లీ 5 అపెండిసెస్ అని చెప్తాం. 5 అపెండిసెస్ అనేవి యాడ్ అవడం జరిగింది. సో ఈ విధంగా మనకి ఏంటంటే జరిగింది. అలాగే కాన్స్టిట్యూషన్లో ఏదైనా మార్పులు చేర్పులు చేసుకోవాలన్నా ఏదైనా చేయాలంటే దానికి మనం అమెండ్మెంట్ ప్రొసీజర్ అని చెప్పి వాడతాం. సో టోటల్గా బై January 2020కి అమెండ్మెంట్ తీసుకోవాలంటే 104 times కాన్స్టిట్యూషన్ని మాడిఫై చేస్తారు. ఈవెన్ ఒక్క లెటర్ చేంజ్ చేయాలన్నా సరే అమెండ్మెంట్ ప్రొసీజర్ అనేది చెయ్యాలి. అంటే సింపుల్గా చెప్పాలంటే ఈజ్ ప్లేస్లో వజ్ పెట్టాలన్నా సరే మనకి అమెండ్మెంట్ చేయాలి. సో అలాగా 104 times మోడిఫికేషన్ చేశారు. సో రీసెంట్గా మనకి 2020లో జరిగిన మోడిఫికేషన్ ఏంటంటే, మనకి జనరల్గా 1950లో కాన్స్టిట్యూషన్ యాక్సెప్ట్ చేసినప్పుడు, జనవరిలో యాక్సెప్ట్ చేసినప్పుడు, అప్పుడు అంబేద్కర్ గారి ఇవన్నీ కూడా అప్పుడే మనం చెప్పుకున్నాం. ఏంటి, యాజ్ ఎ పార్ట్ ఆఫ్ ద రైట్ టు ఈక్వాలిటీలో పాటుగా SC ST పీపుల్కి యొక్క లెజిస్లేచర్ సెక్షన్లో రిజర్వేషన్ ఇచ్చే ఇష్యూలో సో 10 years ఉండాలని చెప్పి మనకి 1950లో అనౌన్స్ చేశారు. అంటే 1960లో అప్పుడు పరిస్థితులకు అనుకూలంగా కావాలంటే ఎక్స్టెండ్ చేయొచ్చు, లేకపోతే తీసేయచ్చు అని చెప్పి 1950లో
ఆ యొక్క అమెండ్మెంట్లో ప్రాట్గా మెన్షన్ చేశారు. కానీ తర్వాత ఎవ్రీ 10 years అంటే 1960, 1970, 1980, 1990, 2000, 2010 అండ్ రీసెంట్లీ 2020లో మరలా ఈ యొక్క 70 years వరకు ఎక్స్టెండ్ చేయాల్సిన రిజర్వేషన్ని ఇంకో 10 years అంటే ఇంకో 80 years వరకు ఎక్స్టెండ్ చేస్తున్నాము అని చెప్పి 2020లో చెప్పారు. అంటే బై ద 2020లో జరిగిన 104 అమెండ్మెంట్ ప్రకారం SC/ST రిజర్వేషన్స్ అనేవి మరలా ఎప్పటికి జాన్ 2030 వరకు ఉండేలా ఎక్స్టెండ్ చేయడం అనేది జరిగింది. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ ఎలిమెంట్ ఏంటంటే ఈ రిజర్వేషన్లో ఇప్పటి వరకు కూడా అంటే ఏంటంటే మనకి 1919లో 1919లో స్టార్ట్ చేసిన ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీకి ఇచ్చే రిజర్వేషన్స్ని అప్పటి నుంచి అంటే 1919 నుంచి అంటే సుమారుగా చెప్పుకోవాలంటే 101 years పాటు కంటిన్యూ అయిన ఈ యొక్క రిజర్వేషన్స్ని మనకి 2020లో ఈ యొక్క ఆంగ్లో ఇండియన్ కమ్యూనిటీకి ఇచ్చే రిజర్వేషన్ ఇటు లోక్సభలోనూ అంటే ఏంటి పార్లమెంట్లో కావచ్చు, అలాగే స్టేట్ అసెంబ్లీస్లో అవ్వచ్చు, వాటికి ఇచ్చే మొత్తం అన్నిటినీ రిమూవ్ చేసేయడం జరిగింది. ఓకే, బట్ SC/ST రిజర్వేషన్ మాత్రం కంటిన్యూ చేసుకుంటూ రావడం జరిగింది. సో ఇది మొత్తం జరిగిన ఇంపార్టెంట్ ప్రజెంట్ కాన్స్టిట్యూషన్ అనమాట. అలాగే ఈ యొక్క కాన్స్టిట్యూషన్ యొక్క ఇంపార్టెంట్ ఎలిమెంట్స్ కానీ అసలు అమెండింగ్ ఏ విధంగా చేస్తారు, ఆ ఒక ప్రొసీజర్ ఏంటి అని చెప్పాలంటే యాక్చువల్లీ కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ని ఏదైనా అమెండ్ చేయాలి అన్నా మాడిఫై చేయాలి అన్నా అంటే ఖచ్చితంగా అది ఇట్ వాజ్ ఇనిషియేటెడ్ ఓన్లీ బై ద పార్లమెంట్ మాత్రమే దాన్ని స్టార్ట్ చేయాలి. సో ఆ చేయాలి అంటే ఇక్కడ కొన్ని ప్రొసీజర్స్ ఉన్నాయి. ఏంటంటే ఒక ఆర్టికల్ని అమెండ్ చేయాలంటే జనరల్గా అప్పుడు అంటే పార్లమెంట్లో మనకు 2 houses ఉంటాయి, అప్పర్ హౌస్ లోవర్ హౌస్. అప్పర్ హౌస్ మనం రాజ్యసభ అంటాం, లోవర్ హౌస్ని లోక్సభ అంటాం. సో లోక్సభలోను రాజ్యసభలోను నియర్లీ 2/3 ఆఫ్ ద మెజారిటీ ఖచ్చితంగా ఉండాలి. ఆ అప్రూవల్తోనే అది అనేది పాస్ అవుతుంది. అలాగే కొన్ని ఆర్టికల్స్ని అంటే ఏ ఆర్టికల్స్ వల్ల స్టేట్ గవర్నమెంట్ ఒక పవర్ కానీ స్టేట్ గవర్నమెంట్ వాటికి ఉన్న రైట్స్ పోతాయి అనుకుంటుందో అలాంటి ఆర్టికల్ కనుక అమెండ్ చేయాలంటే ఇట్ మస్ట్లీ ఓన్లీ విత్ ద యాక్సెప్టెన్స్ లేదా రాటిఫికేషన్ ఫ్రమ్ ద స్టేట్ లెజిస్లేచర్స్ అంటే స్టేట్ అసెంబ్లీస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకి జిఎస్టీని ఇంప్లిమెంట్ చేశారు. సో జిఎస్టీని ఇంప్లిమెంట్ చేసినప్పుడు యాక్చువల్లీ జిఎస్టీ ఇంప్లిమెంట్ చేయడం ద్వారా ఆ స్టేట్ యొక్క ఎకానమీ కొంచెం ఇంపాక్ట్ అవ్వచ్చు. అందువల్ల ఏం చేశారంటే యాజ్ పర్ రిమైనింగ్ ఆర్టికల్ ప్రకారం ఏంటంటే వెళ్ళిపోవచ్చు. కానీ ఈ యొక్క ఫైనాన్షియల్ ఆర్టికల్ స్టేట్ సంబంధించిన ఆర్టికల్ కాబట్టి అన్ని స్టేట్స్లోంచి దాని యొక్క యాక్సెప్టెన్స్ తీసుకుని అలాగే ఏ స్టేట్ అయినా అపోజ్ చేస్తే వాటికి ఏ విధంగా యాక్సెప్టెన్స్ కావాలో తీసుకుని అప్పుడు జిఎస్టీని ఇంప్లిమెంట్ చేయడం అనేది జరిగింది. ఓకే, సో ఈ విధంగా అయిపోయిన తర్వాత అంటే ఏంటి ఫస్ట్ కొన్ని మ్యాక్సిమం లోక్సభలో స్టార్ట్ అవుతాయి, కొన్ని రాజ్యసభలో స్టార్ట్ అవుతాయి. సో అయిపోయిన తర్వాత రెండు అప్పర్ హౌస్ లోవర్ హౌస్ రెండు యాక్సెప్ట్ చేసినప్పుడు అప్పుడు ఫర్దర్గా ప్రెసిడెంట్ అప్రూవల్ కావాలి. సో ప్రెసిడెంట్ అప్రూవల్ అయ్యే వరకు అంటే బిఫోర్ ద అసెంట్ ద ప్రెసిడెంట్ ఇట్ వాస్ ట్రీటెడ్ యాజ్ ఏ బిల్, ఆఫ్టర్ ద అసెంట్ ఇట్ ట్రీటెడ్ యాజ్ ఏ యాక్ట్. అంటే ఏదైనా ఒక అంశం ఏదైనా ఒక టాపిక్ని లోవర్ హౌస్ అప్పర్ హౌస్ అంటే లోక్సభ రాజ్యసభలో డిస్కస్ చేసిన తర్వాత ప్రెసిడెంట్ దగ్గరికి వస్తుంది. ప్రెసిడెంట్ దగ్గరికి వచ్చే వరకు కూడా దాన్ని బిల్ అనే అంటాం. బిల్ అది ఒక బిల్ అంటే దాన్ని ఈజీగా ఏదైనా మార్చేసుకోవచ్చు. కానీ ఒక్కసారి దానిపై ప్రెసిడెంట్ సైన్ చేసిన తర్వాత అది యాక్ట్ అవుతుంది. అంటే అప్పటి వరకు బిల్ అనడం తర్వాత చట్టం అవుతుంది. అంటే అప్పటి నుంచి దాన్ని మార్చాలంటే మళ్ళా పెద్ద ప్రొసీజర్ ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా మనకి ఏంటంటే కాన్స్టిట్యూషనల్ ఆర్టికల్ని అమెండ్ చేసే ప్రొసీజర్ అనేది మనకు ఉంటుంది. అలాగే ఈ యొక్క ఆర్టికల్ చేంజెస్ కానీ ఇవన్నీ కూడా ఎప్పుడు చూసుకోవాలంటే ఈ కాన్స్టిట్యూషనల్ మేజర్ చేంజెస్ అన్నీ కూడా 1970s జరిగాయి. ఎందుకంటే అందులో మెయిన్గా జరిగే చేంజెస్ అని 2 చేంజెస్ చెప్పొచ్చు. ఫస్ట్ చేంజెస్ ఏంటంటే మనకి ప్రియాంబుల్లో మెయిన్ ఎలిమెంట్స్లో పాటుగా ఏంటంటే సెక్యులర్ అండ్ సోషలిస్ట్ అనే 2 words అని అంటే 1976లో 42nd అమెండ్మెంట్ జరిగింది. యాక్చువల్లీ 42nd అమెండ్మెంట్ మనం మినీ కాన్స్టిట్యూషన్ అని అంటాం. అంటే ఎమర్జెన్సీ టైంలో ఇందిరాగాంధీ గారు చాలా అంశాలు మార్చేశారు. అందువల్ల మార్చడం వల్ల అది ఒక చిన్న సైజ్ రాజ్యాంగంలో మారిపోయింది. దానివల్ల దాన్ని మినీ కాన్స్టిట్యూషన్ అని చెప్తాం 42 అమెండ్మెంట్ని. అందులో మనకి మెయిన్గా ఇంపార్టెంట్ యాడ్ అయిన వర్డ్స్ ఏంటంటే ప్రియాంబుల్ యాడ్ అయిన మెయిన్ వర్డ్స్ సెక్యులర్ అండ్ సోషలిస్ట్. అప్పటి వరకు కూడా ఇండియన్ గవర్నమెంట్ ఏమని పిలిచేవారంటే సావరిన్, డెమోక్రటిక్ అండ్ రిపబ్లికన్ కంట్రీ అని చెప్పి మనకి ప్రియాంబుల్లో ఉంటే అప్పటి నుంచి ఇండియా ఈజ్ ఏ సావరిన్, సెక్యులర్, సోషలిస్ట్ అండ్ రిపబ్లికన్
డెమోక్రటిక్ అండ్ రిపబ్లికన్ కంట్రీగా మనకి మెన్షన్ చేయడం జరిగింది. ఓకే, సో ఆఫ్టర్ 42 అమెండ్మెంట్ తర్వాత ఇండియన్ ప్రియాంబుల్లో సావరిన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్ అండ్ రిపబ్లికన్ అని ఈ 5 ఐడియల్స్ మెయిన్గా కనిపిస్తాయి. అలాగే వాటితో పాటుగా అదర్ వర్డ్స్ అయిన ఈక్వాలిటీ, లిబర్టీ, జస్టిస్ ఇవి కూడా 42 అమెండ్మెంట్ ద్వారా మన కాన్స్టిట్యూషన్లో ప్రియాంబుల్లో యాడ్ అయిన వర్డ్స్. ఇవి ఇంపార్టెంట్ చేంజ్గా మనం చెప్తాం. అలాగే సెకండ్ ఈవెంట్ ఎప్పుడంటే 1973లో ఈ ఫండమెంటల్ రైట్ ఇష్యూ ఒకటి వచ్చింది. సో కేరళలో మనకి కేశవానంద భారతి గారికి కేరళ గవర్నమెంట్కి ఇష్యూ వచ్చింది. ఏంటంటే ఆ ఇష్యూ వచ్చినప్పుడు సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ఏంటంటే ఇది వన్ ఆఫ్ ద మేజర్ ఈవెంట్ గా కూడా మనం చెప్పచ్చు. ఏంటంటే సర్టెన్ ప్రొవిజన్స్ ఇన్ ద కాన్స్టిట్యూషన్ కాంట్ బి చేంజ్డ్ అండర్ ఎనీ సర్కమ్స్టాన్సెస్. అంటే కాన్స్టిట్యూషన్ లో మనకి స్టార్టింగ్ పెట్టుకున్న ప్రొవిజన్స్ అనేవి వాటిని ఎలా పడితే అలా మార్చడానికి వీలు లేదు. ఎందుకు పడితే మనకి అలా మార్చడం ద్వారా కాన్స్టిట్యూషన్ ఒక బేసిక్ స్ట్రక్చర్ అనేది పాడవుతుంది. సో కాబట్టి అలాంటి మోడిఫికేషన్ ఉండకూడదు అని చెప్పి 1973లో ఈ కేశవానంద భారతి ఇష్యూలో మనకు వచ్చింది. సో కాబట్టి ఒక మెయిన్ 2 ఈవెంట్స్గా మనం ఈ 2 విషయాల్ని మనం చెప్తాం. అలాగే ఏంటంటే దీంతో పాటుగా ఇంకా చాలా ఇంపార్టెంట్ జడ్జిమెంట్లు కూడా చాలా వాటిలో వచ్చింది. అంటే గవర్నమెంట్ ఫామ్ గురించి కానీ, ఫెడరల్ క్యారెక్టర్ గురించి, అలాగే ఈ యొక్క కాన్స్టిట్యూషన్ సుప్రిమసీ గురించి, మన ఒక నేషనల్ సావరిటీ గురించి, ఈ యొక్క జస్టిస్ గురించి, వెల్ఫేర్ గురించి, ఇలాంటి వాళ్ళు చాలా జడ్జిమెంట్స్ వచ్చాయి ఈ యొక్క కాన్స్టిట్యూషన్ మాడిఫై చేయాలని. బట్ అన్నింటిలోనూ ఈ 2 ఈవెంట్స్ని మనం ఇంపార్టెంట్ ఈవెంట్స్గా మనం చెప్తాం కాన్స్టిట్యూషన్ యొక్క చేంజెస్. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ the making of independent Indian constitution. Okay, if you like my video, please like, share and subscribe. This is my Facebook page and YouTube channel. సో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, మరిన్ని వీడియోస్ వస్తాయి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.